తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లను ఎప్పటి నుంచి మంజూరు చేస్తారు, దయచేసి తెలియజేయగలరు అని చాలా మంది మిత్రులు కామెంట్ రూపంలో ఫోన్ల ద్వారా అడగడం అనేది జరుగుతుంది. వాళ్ళు అడిగిన ప్రతిసారి కూడా నేను తెలంగాణ రాష్ట్రంలోని పెన్షన్ హయ్యర్ అథారిటీ అయినటువంటి సెర్ప్ డిపార్ట్మెంట్ వాళ్ళను సంప్రదించి అడగడం అనేది జరుగుతుంది. లేటెస్ట్గా కూడా సెర్ప్లో పనిచేసేటువంటి ఉన్నత స్థాయి అధికారులను, సార్ ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంలో 2 లక్షల పెన్షన్లను మంజూరు చేస్తాము అని అన్నారు కదా, ఆ ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది, ఎప్పటి నుంచి కొత్త పెన్షన్లు ఇచ్చే అవకాశం ఉంది అని నేను వారిని అడగడం అనేది జరిగింది. వారు చెప్పిన సమాధానం ఏమిటి అంటే, గతంలో అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి కొత్తలో ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. ఈ ప్రజాపాలన కార్యక్రమంలో కొత్త పెన్షన్ల కోసం కూడా దరఖాస్తులను స్వీకరించడం అనేది జరిగింది. ఆ విధంగా స్వీకరించిన దరఖాస్తులు ఎన్ని ఉన్నాయి అంటే దాదాపు 15 లక్షల దరఖాస్తులు ఉన్నాయి. అందులో నుంచి వడబోస్తే 12 లక్షల మంది అర్హులు ఉన్నారు. అంటే ప్రభుత్వం గైడ్లైన్స్ ప్రకారము 12 లక్షల మంది అర్హులు ఉన్నారు అని వారు తెలియజేయడం అనేది జరిగింది. ఈ 12 లక్షల మందిలో నుంచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2 లక్షల పెన్షన్లనే మంజూరు చేస్తాము అని చెప్పింది కాబట్టి ఈ 12 లక్షల లబ్ధిదారుల్లో నుంచి దరఖాస్తుదారుల్లో నుంచి అత్యంత నిరుపేదలను గుర్తించడం జరుగుతుంది అని చెప్పేసి వారు తెలియజేశారు. ఈ విధంగా ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నటువంటి వారిలోంచి అత్యంత నిరుపేదలను గుర్తించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ ఎంపీడీఓ ఆఫీసులలో కానివ్వండి, మున్సిపల్ కార్యాలయాల్లో కానివ్వండి, కలెక్టర్ కార్యాలయాల్లో కానివ్వండి, చాలా మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు మాకు పెన్షన్ రావట్లేదు అని చెప్పేసి వాళ్ళు దరఖాస్తు చేసుకోవడం అనేది జరిగింది. ఆ విధంగా దరఖాస్తు చేసుకున్నటువంటి వారి వివరాలు అన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్ అండ్ కలెక్టర్ ద్వారా వెళ్ళినటువంటి దరఖాస్తులు డిఆర్డీఏలో పెండింగ్లో ఉన్నాయి. ఈ విధంగా దరఖాస్తు చేసుకున్నటువంటి వారిలో నుంచి కూడా అత్యంత నిరుపేదలను గుర్తించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత లేటెస్ట్గా గ్రామ సభలను కూడా ప్రభుత్వం నిర్వహించడం అనేది జరిగింది. ఈ గ్రామ సభలలో కూడా ఆసరా పెన్షన్ల కోసము దరఖాస్తు చేసుకోవచ్చు అని ప్రకటించడం అనేది జరిగింది. మొన్న జరిగినటువంటి గ్రామ సభల్లో కూడా చాలా మంది పెన్షన్లు రానటువంటి వాళ్ళు పెన్షన్ల కోసము దరఖాస్తులు చేసుకోవడం అనేది జరిగింది. ఆ దరఖాస్తులన్నీ కూడా ఎంపీడీఓ ఆఫీస్కు చేరాయి. వాటిల్లో నుంచి కూడా అత్యంత నిరుపేదలను గుర్తించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఈ నెలలో జరగబోయేటువంటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో సంక్షేమ వారంగా ఈ నెల 20వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ సంక్షేమ వారంలో కూడా ఆసరా కొత్త పెన్షన్ల కోసము దరఖాస్తులు స్వీకరించే అవకాశం అనేది ఉంది. దీంట్లో కూడా చాలా మంది పెన్షన్లు రానటువంటి వాళ్ళు మళ్ళీ దరఖాస్తు చేసుకునే అవకాశం అనేది ఉంది. ఈ విధంగా దరఖాస్తు చేసుకున్నటువంటి వారిలో నుంచి కూడా అత్యంత నిరుపేదలను గుర్తించడం జరుగుతుంది అని వారు తెలియజేయడం అనేది జరిగింది. అంటే ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్నటువంటి వారిలోంచి అర్హులను గుర్తించడము, ఆ తర్వాత ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్, కలెక్టర్ కార్యాలయాల్లో, డిఆర్డీఓ కార్యాలయాల్లో పెండింగ్లో ఉన్నటువంటి దరఖాస్తుల్లో అర్హులను గుర్తించడం, గ్రామ సభల్లో వచ్చినటువంటి దరఖాస్తుల్లో అర్హులను గుర్తించడము, ఆ తర్వాత ఈ నెలలో జరగబోయే ప్రజా పరిపాలన ప్రగతి ప్రణాళిక సంక్షేమ వారంలో వచ్చినటువంటి దరఖాస్తులలో కూడా అర్హులను గుర్తించడము, ఈ విధంగా 4 రకాలుగా వచ్చినటువంటి ఆసరా కొత్త పెన్షన్ల దరఖాస్తుల్లో అత్యంత నిరుపేదలను గుర్తించడం జరుగుతుంది అని మే నెలలో ఇక్కడ గుర్తించినటువంటి వారి పైన ఎంక్వైరీ జరిపి నిజంగానే వీరు అర్హులా కాదా అని డోర్ టు డోర్ ఎంక్వైరీ చేసి పరిశీలన చేసి వెరిఫై చేసి వాళ్ళు అర్హులైతేనే వారికి పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మే మొత్తం పరిశీలన జరిపి ఎంక్వైరీ జరిపి జూన్ 2వ తారీఖున కొత్త పెన్షన్లను ఇచ్చే అవకాశం అనేది ఉంది అని ఆబ్దా రికార్డులో కొంతమంది అధికారులు తెలియజేయడం అనేది జరుగుతుంది. నేను ఆ ఉన్నతాధికారులను, సార్ ఇది ఖచ్చితంగా జరుగుతుందా, పేద ప్రజలకు జూన్ 2వ తారీఖున
కొత్త పెన్షన్లు అందుతాయా అని అడిగినప్పుడు జరగనువచ్చు, జరగకపోనువచ్చు. ఇక్కడ బడ్జెట్ కేటాయింపులైతే చేశారు. నిధులను బట్టి ఈ కొత్త పెన్షన్లు శాంక్షన్ చేయనువచ్చు, చేయకపోనువచ్చు. గతంలో రాజీవ్ యువ వికాసం కోసము దరఖాస్తులు స్వీకరించారు. జూన్ 2వ తారీఖున వాళ్లకు ఎంపిక పత్రాలను అందజేస్తాము అని చెప్పేసి కూడా ప్రభుత్వం ప్రకటించింది. దానిని వాయిదా వేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని కూడా వాయిదా వేయవచ్చు అని కూడా వారు తెలియజేయడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పటికే వచ్చినటువంటి దరఖాస్తులలో అత్యంత నిరుపేదలను గుర్తించి జూన్ 2వ తారీఖున కొత్త పెన్షన్లను ఇవ్వవచ్చు. లేదంటే రాజీవ్ యువ వికాసానికి ఏ విధంగానైతే దరఖాస్తులు స్వీకరించి వాయిదా వేశారో అదే విధంగా ఈ కొత్త పెన్షన్ల నిర్ణయాన్ని కూడా వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయని మనకు తెలియడం అనేది జరుగుతుంది. ధన్యవాదాలు.